ఫైనాన్షియల్ మార్కెట్స్ పై పట్టు సాధించాలనుకునే వాళ్ళు రేవంత్ కండక్ట్ చేసే వెబినార్ కోసం ఈ నెంబర్ కి కాల్ చేయండి. సార్ నమస్తే సార్. నమస్తే విష్ణు గారు. రాంప్రసాద్ గారు, ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్లో ₹1 కోటి కనుక ఇన్వెస్ట్ చేస్తే ఒక 12% లెక్కన తక్కువలో తక్కువ ఒక 12% అనుకుంటే పర్ఫెక్ట్. 6 ఇయర్స్కి డబుల్ అవుతుంది. Yes. అంటే 2 కోట్లు అవుతుంది. అదే 12 సంవత్సరాలకి 4 కోట్లు అవుతుంది. అవును, డబుల్ మీద డబుల్. ఎస్. సో ఈ 4 కోట్లలో ఒక 3 కోట్లు అనేది క్యాపిటల్ గెయిన్స్ అనుకుంటే, ఎస్ సార్. ఆ 3 కోట్ల మీద ఒక 10% ట్యాక్స్ కట్టాలి అంటే కట్టాలి. 30 లక్షలు కట్టాలి. 30 లక్షలు ట్యాక్స్ కట్టడం అంటే ఆ ప్రాణం ఒప్పుకోదు కదా. ఎట్లా 30 లక్షలు ట్యాక్స్ అంటే అమ్మో, అసలు అంటే ఆలోచించడానికే కాళ్ళు చేతులు వణుకుతున్నాయి కదా. మరి ఎట్లా ఈ ట్యాక్స్ని తగ్గించుకునే మార్గము, ఉపాయము ఏదన్నా ఉందంటారా? తప్పకుండా సార్. ట్యాక్స్ ఎవరు మనసొప్పు కట్టారు సార్. ఇప్పుడు శాలరీ మీద కట్టట్లేదు, 30% ట్యాక్స్ ఇన్కమ్ మీద మనసొప్పు కట్టరు. ఎస్, మీరు అన్నట్టుగా దీనికి ఒక ప్రొవిజన్ ఉంది. ఆ ట్యాక్స్ని పూర్తిగా జీరో చేసుకునే ప్రొవిజన్ ఉంది. మ్యూచువల్ ఫండ్ గెయిన్స్ని 0 days గెయిన్స్కి ఎటువంటి ట్యాక్స్ కట్టకుండా తప్పించుకునే ప్రొవిజన్ అయితే ఉంది. మ్యూచువల్ ఫండ్స్లో క్యాపిటల్ గెయిన్స్, ఈక్విటీ గెయిన్స్, ఇట్స్ నాట్ జస్ట్ మ్యూచువల్ ఫండ్. ట్యాక్స్ కట్టకుండాను తగ్గించకుండాను మొత్తానికి ఒక కంప్లీట్గా 1983లో ప్రణబ్ ముఖర్జీ గారు ఫినాన్స్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్లో 54F అని ఒక సెక్షన్ పట్టుకొచ్చారు. ఆ సెక్షన్ ఎందుకు పట్టుకొచ్చారంటే, ఆ రోజు ఇండియాలో ప్రైమరీ ఎంప్లాయ్మెంట్ మేజర్లీ ఇన్ అగ్రికల్చర్. 80లో ఇది 83 April 1 నుంచి ఇంప్లిమెంట్ అయింది ఈ సెక్షన్ 54F. ప్రైమరీ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అగ్రికల్చరు, సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఈజ్ రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్, బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్. ఇవి అవే మేజర్. ఇండియా వాజ్ ఏ అగ్రికల్చర్ డ్రివెన్ కంట్రీ. మ్యానుఫ్యాక్చరింగ్, సర్వీసెస్ ఏమి లేవు. అప్పుడు జస్ట్ పుష్ ది ఫర్దర్ ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ కావాలంటే రియల్ ఎస్టేట్ పెంచాలని చెప్పేసి ఒక ప్రొవిజన్ ఇచ్చారు. సెక్షన్ 54F కింద ఏవైనా క్యాపిటల్ గెయిన్స్ బీట్ ఫ్రమ్ ఈక్విటీ, డెట్, గోల్డ్ జ్యువెలరీ మీద వచ్చిన గెయిన్స్ని ట్యాక్స్ కట్టకుండా సెట్ ఆఫ్ చేయడం కొరకు మీరు ప్రాపర్టీ కొనుక్కోవచ్చు అని చెప్పారు. రియల్ ఎస్టేట్ ప్రాపర్టీ కొన్న పక్షంలో మీకు ఈ గెయిన్స్ పే చేయాల్సిన అవసరం లేదన్నారు. అయితే మనకందరికీ తెలిసింది, ప్రాపర్టీ అమ్మితే వచ్చిన గెయిన్స్తో ప్రాపర్టీ కొంటే ట్యాక్స్ పడదు. దట్ ఈస్ సెక్షన్ 54. దిస్ ఈజ్ సెక్షన్ 54F. ఇక్కడ చిన్న తేడా ఉంటుంది. ప్రాపర్టీ అమ్మినప్పుడు మీరు కొన్నదానికన్నా మీకు వచ్చిన లాభాలు మాత్రమే వాడి ఇంకొక ప్రాపర్టీ కొంటే మీకు ట్యాక్స్ పడదు. ఇక్కడ మీరు పెట్టింది పైన వచ్చిన లాభం మొత్తం కలిపి ఇంకొక ప్రాపర్టీ కొన్న పక్షంలో మీకు ఈ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ అనేది పడదు సెక్షన్ 54F కింద. సో ఇప్పుడు మీరన్న కేసులో ₹1 కోటి పెట్టి కన్జర్వేటివ్ 12% తీసుకుంటే 12 ఏళ్ళు పోతే 4 కోట్లు, 18 ఏళ్ళు పోతే 8 కోట్లు. 8 కోట్లు వచ్చినప్పుడు పెట్టింది ₹1 కాబట్టి 17 కోట్లు లాభం. సారీ, 7 కోట్లు అంటే ఆయనకి 7 కోట్లు లాభం కదా. 8 కోట్లు వస్తే 8 కోట్లలో అదే ఎవ్రీ 6 yearsకి డబుల్ అయిపోతుంది కదా. ఎక్కడికి పోయినా 7 కోట్లు లాభం. 7 కోట్ల మీద 10% అంటే 70 లక్షలు. ఆ రోజు ఇది కట్టకుండా ఉండాలంటే వచ్చిన 7 కోట్లతో కాదు, మీకు మొత్తంగా 8 కోట్లు ఉంది కదా, ఈ 8 కోట్లు పెట్టి కనుక మీరు ఒక ప్రాపర్టీ కొంటే ఇంకా ఈ ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు. అంటే మూలధనాన్ని కూడా కలుపుకోవాలి. ప్రొసీడింగ్స్ అంటారు, సేల్స్ ప్రొసీడింగ్స్, సింపుల్ టైం మొత్తం కలుపుకుంటే ఇంకా ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు. గుడ్ కదా. ఇల్లు కొంటాం అనుకోండి, ఓ 2-3 ఏళ్ల తర్వాత, ఓ సంవత్సరం తర్వాత ఆ ఇల్లు అమ్మేస్తే చాలా తెలివైన ఆలోచనలు వస్తాయి మనకి. ఈ సెక్షన్ 54Fకి చాలా క్లాజులు, సబ్ క్లాజులు ఉన్నాయి. సబ్ క్లాజ్ ఏంటంటే ఒక ఇల్లు ఉన్న వ్యక్తి మాత్రమే ఈ సెక్షన్ల కింద ఇంకొక ప్రాపర్టీ కొనడానికి అర్హుడు. మీకు ఆల్రెడీ 2 ఇల్లు ఉంటే ఈ సెక్షన్ మీకు వర్తించదు. మీ పేరు మీద 1 ఇల్లే ఉండాలి. మీరు కొనేది 2 ఇల్లు అయి ఉండాలి. ఆల్రెడీ 2 ఇల్లు ఉన్నాయి సార్, 2 ఇల్లుండి ఇప్పుడు 3వ ఇళ్ళ కింద ఈ డబ్బులు పెట్టుకుంటే వర్కౌట్ కాదు, వర్తించదు. అర్థమైందా? 2వ ఇల్లు ఉంటే ఇది వర్తించదు. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు మీ లాజిక్. సార్ వాడి కోసం కొన్నాక నేను అమ్మేస్తే, కొన్న 3 years లోపు అమ్మేదో కూడా ఇది ముక్కుబట్టు వసూలు చేస్తారు మళ్ళీ. అలా కొన్న ఇంటిని 3 years లోపు అమ్మడానికి వీలు లేదు. 2 ఇల్లు ఉంటే వర్తించదు, కొంటే 3 years లోపు అమ్మకూడదు. అండ్ దానికి కూడా ఇది అమ్మాక వచ్చిన ప్రొసీడింగ్స్ని ఫస్ట్ క్యాపిటల్ గెయిన్స్ అకౌంట్లో డిపాజిట్ చేయాలి. ప్రయోజనం ఏంటంటే
మీరు ఈ షేర్స్ ఆర్ మ్యూచువల్ ఫండ్స్ అమ్మడానికి 1 year ముందు కొన్న ప్రాపర్టీ కానీ నెక్స్ట్ 2 yearsలో కొన్న ప్రాపర్టీ కానీ దీనికి ఎలిజిబుల్. అదే కన్స్ట్రక్షన్ మొదలెడితే అమ్మాక 3 ఏళ్లలో కన్స్ట్రక్షన్ చేసినా అది ఎలిజిబుల్. కానీ ఈ మనీని నేను వేరే పర్పస్కి వాడతా, మళ్ళీ ఇటు వాడతా, లాస్ట్లో కొంటా కుదరదు. దాన్ని ఆ ఇయర్ మీ యొక్క ఇన్కమ్ ట్యాక్స్లో డిక్లేర్ చేసి దానికంటూ ఒక క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ అకౌంట్స్ ఉంటాయి. ఆ అకౌంట్ ఓపెన్ చేసి ఈ ప్రొసీడింగ్స్ని దాంట్లో డిపాజిట్ చేసి దాని నుంచి మీరు ఇల్లు కొంటే మాత్రమే అప్లికేబుల్. అంత కాంప్లికేటెడ్ ఏం కాదు, చాలా ఈజీ. ఓకే, ఇల్లు కొనే ఉద్దేశం ఉంటే హ్యాపీగా ఈ ప్రొవిజన్ వాడుకోవచ్చు. 2వ ఇల్లు కొనే ఉద్దేశం ఉన్నా వాడుకోవచ్చు. 3వ ఇల్లు అయితే వాడుకోలేరు. చాలా క్రిమినల్గా నేను కొంటాను ఈ బెనిఫిట్ తీసుకొని అమ్మేస్తానంటే అవదు, 3 ఏళ్ళు ఆగాల్సి ఉంటుంది. ఇలా చాలా క్లాజులు ఉన్నాయి. కానీ క్లియర్ సెక్షన్ 54F కింద క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ అరైవ్డ్ అవుట్ ఆఫ్ ది ఈక్విటీ, డెట్, జ్యువెలరీ, గోల్డ్ జ్యువెలరీ అమ్మినప్పుడు వచ్చిన గెయిన్స్ని సెట్ ఆఫ్ చేసుకోవచ్చు మీరు కొత్తగా ఒక ప్రాపర్టీ కొంటే. కానీ అది కొనే టైంలో 2 ఇళ్ళు ఉండకూడదు. సింపుల్. కాబట్టి కొంచెం ప్లాన్డ్గా ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేయాలి. ఇప్పుడు మీ హౌస్ కనుక మీ పేరు మీద ఉంటే మీ ఇన్వెస్ట్మెంట్ మీ వైఫ్ పేరు మీద పెట్టండి, ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్స్. సో దట్ 10 years తర్వాత మీరు దాని క్యాపిటల్ గెయిన్ని ఇలా యూటిలైజ్ చేసుకోవచ్చు. కొంచెం క్లవర్గా, చిన్న కామన్ సెన్స్. ఇప్పుడు మనం ఎస్డబ్ల్యూపీ కూడా చెప్తా నేను. ఎస్డబ్ల్యూపీ ఒకరి పేరు మీద పెట్టుకోవద్దండి. ₹1,00,00,000 పెడతాను నెలకి 50,000 అంటే ఒకరి పేరు మీద వద్దు, ఇద్దరి పేరు మీద 50 లక్షలు పెట్టి ఆమె 25 మీరు 25 తీసుకోండి. అప్పుడు పర్ ఇయర్ మీకు ఎస్డబ్ల్యూపీ నుంచి 3 lakhs అవుతుంది. 3 lakhsలో ఎంత మార్కెట్ ఉరికినా ₹1,00,000 గెయిన్ ఉండదు. కాబట్టి అప్ టు 1 lakh గెయిన్ ఇన్ ఫైనాన్షియల్ ఇయర్ ఇస్ నాన్ ట్యాక్సిబుల్. కాబట్టి ట్యాక్స్ ఫ్రీ అయిపోద్ది ఎస్డబ్ల్యూపీ అని చెప్తా. ఇలా ఒక చిన్న కరెక్షన్స్ అట్ ద టైమ్ ఆఫ్ స్టార్టింగే కొంచెం ఆలోచించుకుంటే చాలా సులువు అయిపోద్ది ప్లానింగ్. లేదు నా పేరు మీద పెడితే అన్నీ నా పేరే, లేదు అన్నీ మా వైఫ్ పేరు మీద కలిసి వస్తే నాకు ఇల్లు అయినా అదే, మ్యూచువల్ ఫండ్ అయినా అదే అంటే ప్రాబ్లం వస్తుంది. ఇలా చూసుకొని పెట్టుకోవాలి. ఎస్, క్లియర్లీ దెర్ ఇస్ ఎ సెక్షన్ కాల్డ్ 54F. క్యాపిటల్ గెయిన్స్ అరైజింగ్ అవుట్ ఆఫ్ ది ఈక్విటీ ఆర్ మ్యూచువల్ ఫండ్స్ కెన్ బి సెట్ ఆఫ్ బై బయింగ్. సో మొత్తానికి ఇలాంటి ఆర్థిక వ్యవహారాలలో కొన్ని మినహాయింపులు, కొన్ని బెనిఫిట్లు ఉండాలంటే కొన్ని భార్య పేరు మీద కూడా కొన్ని ఇన్వెస్ట్మెంట్స్ అనేవి, అదే ఆ ప్యాటర్న్ చూసుకోండి. ప్రోడక్ట్ని బట్టి కాస్త ఆలోచించుకొని చేసుకోవచ్చు. ఓకే. సో ఇప్పుడు ఫ్రీక్వెంట్లీ ట్రాన్స్ఫర్ జాబ్ ఉందనుకోండి, వాళ్ళకి చాలా మెచ్యూర్డ్గా దే డిసైడెడ్ మేము కొనం ప్రాపర్టీ, రిటైర్మెంట్ అయినప్పుడు కొంటాం. ఎందుకు ఇప్పుడు ఎవడో ఉండడానికి మాకు ఎందుకు ప్రాపర్టీ, మేము అయ్యాక ఉంటామన్న క్లారిటీ ఉందనుకోండి, వాళ్ళు హ్యాపీగా ఇన్వెస్ట్ చేసుకొని ఈ డబ్బులన్నీ తీసి డైరెక్ట్గా ప్రాపర్టీ ఏ ట్యాక్స్ పెట్టకుండా కొనేయచ్చు. అద్భుతం కదా, సెట్ అయిపోతుంది. దట్స్ వాట్ 54F. ఎస్ సార్. సో మీ 70 లక్షలు సేవ్ చేశారు, లేదా మీ 30 లక్షలు సేవ్ చేశారు, మీరు పార్టీ ఇవ్వండి నాకు. రైట్ సార్. థ్యాంక్ యూ సో మచ్ రాంప్రసాద్ గారు. ఈ క్యాపిటల్ గెయిన్స్ మీద ట్యాక్స్ కట్టకుండా ఉండేందుకు ఎటువంటి సెక్షన్ మనకు అందుబాటులో ఉంది అన్న అంశం గురించి చాలా చక్కగా మీ విశ్లేషణ, మీ వివరణ మన ప్రేక్షకులకు తెలియజేస్తే థ్యాంక్ యూ సో మచ్ సార్. రైట్ అండి విష్ణు గారు.